నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలో గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీపురం, బొందలపల్లి, లక్ష్మీపురం వివిధ గ్రామాల చివర్లో గల రైతుల పంట పొలాలన్నీ నీట మునిగి కొట్టుకుపోయాయని, ఎకరానికి సుమారుగా 25 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి పంటలు పెట్టుకుంటే అకాల వర్షాలకు పై గ్రామాలు తుడుకుర్తి, సుల్కర్పేట, తలుపునూరు వంటి వివిధ గ్రామాల నుంచి దిగువకు భారీగా వరద నీరు రావడంతో శ్రీపురం, బొందలపల్లి, లక్ష్మాపురం మధ్యలో గల వాగులు, కంప చెట్లు నిండుకుని జామై, అదేవిధంగా రోడ్లు, కలివెట్లు సరిగా లేకపోవడంతో వాగులు, వంపులు తెగి మా పంట పొలాలపై వరద నీరు వచ్చి మా పంటలన్నీ నీటిలో కొట్టుకుపోయి భారీగా నష్టపోయామని వారి గోడు వెళ్లబోసుకున్నారు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ స్పందించి ఆయా గ్రామాల రోడ్డు బ్రిడ్జిలను, వాగులను సరిచేసి మా పంటలను మమ్మల్ని రక్షించాలని రైతులు రాములు, శేఖర్తో పాటుగా బొందలపల్లి, శ్రీపురం ఆయా గ్రామాలకు చెందిన రైతులు కోరుకుంటున్నారు. నిన్న ఈ పొలాలన్నీ మునిగిపోయినాయి. ఎక్కడ దాకా పడుతుంది ఇది? అన్నీ ఊడిపోయినాయి కదా, అక్కడ కొంచెం తేలినాయి కానీ అంటే అవి నిన్న ఊడిపోయినాయి. రైతులు 20-25 మంది రైతులు ఉంటారు. అందరివి ఇట్లనే పోతుంది, మునిగిపోయినాయి, అన్నీ మునిగిపోయినాయి. ఇది ఏ ఊరి చివరి వస్తుంది? ఇది ఏ ఊరి చివరి వస్తుంది? శ్రీపురం చివరి. మీదే ఊరు? అంటే బొందలపల్లి, శ్రీపురం 2 చివర్లు ఉన్నాయి. ఓకే ఓకే. ఏం చేస్తున్నారే? ఏమైంది? మతం కొట్టుకుపోయింది. ఎంత ఉంటుంది పొలం? చిన్న పూనలు వేసిన పూనలాగా నీళ్ళు ఇంటికి వెళ్తే బాగుంటుంది సార్. మొత్తం అట్ట పోస్తే బాగుంటుంది సార్. అట్ట పోయాలి ముందర కక్కడ పెట్టింది, అది అడ్డమైంది. అవి నీళ్ళు ఎక్కి మతం చెరగ మతం మతం పోతుంది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే 20,000 ఖర్చు వస్తుంది సార్. 20,000 సార్ ఒక ఎకరం. ఇంత మనం చేసుకున్నాం, మన ట్రాక్టర్కి వరి నాటనికి వచ్చినాయి 20,000 అవుతుంది. ఆ అమౌంట్ మేము వాళ్ళకి ఇట్లా డబ్బులు చేతిలో పెట్టినామా, మాకు ఇక్కడ ఇంటర్ ఇది అయింది. అది ఇది వచ్చేస్తుంది. మా నాన్న లేపుకొని పోయి తుకం పోసుకొని చేద్దాం అంటే ఒక వానాకాలం ఉంది, చేయలేము. మళ్ళీ కాలం పోతుంది, కాలం పోతుంది. మళ్ళీ తుకం పోసుకొని చేసేవాళ్ళు అన్ని టైములు కావు కదా. ఉన్న తుకం అయిపోయింది, నాటినాము, అయిపోయింది సార్. బ్రిడ్జి చేస్తారా? ఏంది నాకు బ్రిడ్జి ప్రాబ్లం ఎక్కువ సార్. బ్రిడ్జి చెక్ డ్యాములు కూడా ఉండవు. బ్రిడ్జీలు కానీ బ్రిడ్జీలు, చెక్ డ్యాములు ఒకేలా మంచిగా క్లియర్ చేసి బ్రిడ్జి కట్టించి చేస్తే మేము కోరుకుంటున్నాం సార్. మంచిగా చేయాలి. మాకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరికీ దండం పెడతాం. మంచిగా చేయాలి సార్. మాకు మేము పేదోళ్ళం, బతకలేము. మేము ఆధారపడ్డాం. నోటపీస్ చెట్లు అవన్నీ కొంచెం సాఫ్ చేస్తే కూడా నీళ్ళు ఇంత ఒత్తిడి రాకుండా వెళ్ళిపోతామని మా ఆలోచన. అంతే సార్. మాకు ఆధారం అంటే ఎంత చేసి వేస్తే నీళ్ళు ధరణ వెళ్ళిపోతాయి. నీళ్ళు పైకి పొలాల వెనక్కి రాకుండా ఉంటుంది.